ఒవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి, దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఒవేరియన్ క్యాన్సర్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారు, ఇది ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఒవేరియన్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయాలు మనకి తెలియజేయడానికి స్టార్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ స్టార్ క్యాన్సర్ సెంటర్ నుంచి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ చిలుకూరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ ఒవేరియన్ క్యాన్సర్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారు, అసలు ఎందుకు లేట్గా డిటెక్ట్ అవుతుంది? సో చాలా వరకు కామన్గా చూసుకుంటే ఒవేరియన్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి మిస్టేక్ అవుతారు. అంటే ఆ సిమ్టమ్, అది క్యాన్సర్ సిమ్టమ్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో అది రొటీన్గా వచ్చే మన సిమ్టమ్స్లో, దినచర్యలో వచ్చే సిమ్టమ్స్కి అనుకొని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అదేవిధంగా కొంచెం ఎర్లీ స్టేజ్ నుంచి లేట్ స్టేజ్ అయ్యే కొద్దీ, అది పర్సిస్టెంట్ సిమ్టమ్ వచ్చే కొద్దీ వాళ్ళకి డిస్కంఫర్ట్ పెరగడం వల్ల అది లేట్ స్టేజ్గా డిటెక్ట్ అవుతుంది. ఆ లేట్ స్టేజెస్లో కంపేర్ టు ఎర్లీ స్టేజెస్తో చూసుకుంటే మోర్టాలిటీ రేట్స్ ఆబ్వియస్గా ఎక్కువగానే ఉంటాయి. అందుకనే దాన్ని సైలెంట్ కిల్లర్గా భావిస్తారు. ఓకే డాక్టర్, అయితే ఆ ఎర్లీ స్టేజ్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి? సో చాలా మందికి తెలుసుకోలేని సిమ్టమ్స్ అయితే కాదు, కాకపోతే అవి మిస్టేక్ అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రొటీన్గా చూసుకుంటే కడుపులో ఉబ్బసం లాగా ఉంటుంది. అంటే ఒక గ్యాస్ వచ్చినట్టుగా పొట్ట ఉండడము, కడుపు ఉబ్బడం అన్నమాట. అంటే ఒక వెయిట్ అనేది పెరగడం కూడా ఒక సూచనగా చెప్తాం. నార్మల్గా క్యాన్సర్స్ అనేవి వెయిట్ లాస్ అని చెప్తాం, కానీ ఓవరీ క్యాన్సర్లో ఏంటంటే ఒక మోస్తారు వెయిట్ గెయిన్ కూడా అవుతారు. సో కొంతమందికి ఈ మధ్య కాలంలో బట్టలు టైట్ అవుతుండడము, పొట్ట దగ్గర ఎస్పెషల్లీ రెడ్ మార్క్స్ అరౌండ్ ద వేస్ట్ లైన్ అంటారు. ఈ సిమ్టమ్స్ అనేవి ఎర్లీ సిమ్టమ్స్ అన్నమాట. అదే కొంచెం లేట్గా అయ్యే కొద్దీ ఆకలి లేకపోవడము, వాళ్ళు కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టుగా కనిపించడము, అప్పుడు స్టార్ట్ అవుతాయి క్యాకిక్సిక్ సిండ్రోమ్. అంటే అప్పటి నుంచి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా అబ్డామినల్ బ్లోటింగ్ అంటారు. అంటే గ్యాస్ అంటే కడుపులో గ్యాస్ ఉండిపోవడము, అలాగే కడుపు ఉబ్బడం, అంటే గ్యాస్ ఉండడం వేరు, వెయిట్ అంటే మోస్తారు అబ్డామినల్ గర్త్ అంటారు కదా, ఆ వేస్ట్ లైన్ పెరగడం వేరు. సో ఈ రెండు కూడా ఎర్లీ సిమ్టమ్స్గా చెప్పొచ్చు. ఇలా కాకుండా పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి. సడన్గా పీరియడ్స్ హెవీగా అవ్వడము, అంటే పీరియడ్స్ అయ్యే ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో పీరియడ్స్ మిస్ అవ్వడం కానీ, కొన్నిసార్లు లేట్ అవ్వడము, కొన్నిసార్లు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. అదే పీరియడ్స్ అయిపోయిన వాళ్ళలో, అంటే మోర్ దాన్ 50 years మెనోపాజ్ అటెండ్ అయిన వాళ్ళల్లో ఎర్లీ సిమ్టమ్స్ కొన్నిసార్లు మళ్ళీ బ్లీడింగ్ రావడం, వాళ్ళకి పర్సిస్టెంట్గా పెల్విక్ పెయిన్ ఉండడం కూడా ఒక మోస్తారు ఎర్లీ సిమ్టమ్గా కూడా చెప్పొచ్చు. డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు బ్లోటింగ్ అండ్ అబ్డామినల్ డిస్టర్బెన్సెస్ అని, ఇది కామన్గా చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అయితే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఎందుకంటే ఈ సిమ్టమ్స్ జనరల్గా చాలా మందిలో వచ్చే సిమ్టమ్సే ఉన్నాయి కదా. అవును, అదే ఈ సిమ్టమ్స్ అనేవి మిస్టేక్ అవుతారు. ఇవి నార్మలే అనుకొని అది వదిలేయడం జరుగుతుంది, చాలా మంది వదిలేస్తారు. కానీ ఎప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలంటే పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఒక 2-3 months కనుక కంటిన్యూస్గా ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీగా దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ కానీ, గైనకాలజీ డాక్టర్ కానీ కన్సల్టేషన్ అవ్వాలని చెప్తాం. ఇలా ఈ లిమిట్ అనేది ఎన్ని రోజుల తర్వాత మనం అది క్యాన్సర్గా మారుతుంది, ఎన్ని రోజుల తర్వాత ముందే చూపించుకుంటే క్యాన్సర్ కాదని చెప్పడం చాలా కష్టం. మా లిటరేచర్లో కూడా ఇన్ని రోజులకు మించి ఉంటే క్యాన్సర్ అని చెప్పడం కష్టము. బట్ యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ రొటీన్ క్లినికల్ ఆంకాలజిస్ట్ విచ్ ఐ ప్రాక్టీస్, నేనైతే ఒక 3 weeks కన్నా పర్సిస్టెంట్గా ఎక్కువగా ఉన్నాయి సిమ్టమ్స్ అంటే దగ్గరగా ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడంలో తప్పేం కాదు. ఒక చిన్న అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కాన్ తోటి మనకి క్యాన్సర్ అనేది సూచనలు తెలుస్తాయి అన్నమాట. ఓకే, అసలు ఎవరిలో ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది డాక్టర్? జనరల్గా అయితే మోర్ దాన్ 50 years ఆఫ్ ఏజ్, మెనోపాజ్ అటైన్ అయిపోయిన వాళ్ళకి కామన్గా ఓవేరియన్ క్యాన్సర్స్ చూస్తాం. అయితే వీళ్ళలో వచ్చే క్యాన్సర్ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్ అంటాం. అంటే ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఒక మోస్తారు మెనోపాజ్ అంటే పీరియడ్స్ అయిపోయిన వాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి. అదే పీరియడ్స్ కొన్ని ఇంకా వచ్చే వాళ్ళలో కూడా కొంతమందికి ఈ మధ్య కాలంలో కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్, అంటే 40 to 50 years వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో ఓవేరియన్ క్యాన్సర్స్ చూస్తూ ఉన్నాం. అయితే కొంతమందికి 20 yearsలో కూడా చూస్తాం. అది జర్మ్ సెల్ ట్యూమర్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ అంటాము. ఇది వేరే టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటాయి. ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్ వేరే టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటాయి. అంటే ఏంటంటే డిఫరెన్స్, 20 yearsలో వచ్చే ఓవేరియన్ క్యాన్సర్స్ జర్మ్ సెల్ ట్యూమర్స్ వాటికి 100% కాకపోయినా 99% క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్ అలా కాదు, స్టేజ్ బై స్టేజ్ మనకి క్యూర్ రేట్స్ అనేవి ఉంటాయి. అంటే కంపేర్ టు జెర్మ్ సెల్ ట్యూమర్స్ ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి కొంచెం మోర్టాలిటీ రేట్స్ అనేవి ఎక్కువగా చెప్తాం. డాక్టర్, ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది హెరిడిటరీ అంటారా? సో అందరికీ హెరిడిటరీ ఇన్సిడెన్స్ అనేది చెప్పము, కానీ
ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళల్లో అమ్మకి కానీ వాళ్ళ గ్రాండ్ మదర్కి గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరికన్నా బ్రెస్ట్ కానీ ఓవరియన్ క్యాన్సర్ ఉంది అంటే కంపల్సరీగా హెరిడిటరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రెండు ఇంపార్టెంట్ ఇక్కడ, బ్రెస్ట్ ఉండొచ్చు, ఓవరియన్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో మేబీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఓవరీ క్యాన్సర్ అనమాట. ఎందుకంటే ఇది BRCA జీన్ అనేది ఒక మ్యుటేషన్ ద్వారా డిటెక్ట్ అవడంతో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓవరియన్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పి ఓరల్ క్యాన్సర్ ఉంది అంటే టంబాకు రిలేటెడ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఫ్యామిలీలో ఉన్నంత వాళ్ళకి వీళ్ళకి ఓవరీ క్యాన్సర్ వస్తుంది అంటే అది నాట్ రిలేటెడ్. సో ఎవరికైతే బ్రెస్ట్ ఇంకా ఓవరీ క్యాన్సర్స్ ఇన్ ద ఫ్యామిలీలో రన్ అవుతున్నాయో, ఎస్పెషల్లీ పేరెంట్స్కి, సిబ్లింగ్స్కి, ఇంకా చిల్డ్రన్కి, వాళ్ళ ముగ్గురిట్లో ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ హిస్టరీ అంటాం. వీళ్ళలో బ్రెస్ట్ కానీ ఓవరీ క్యాన్సర్ ఉంటే హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, అయితే హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు. అయితే ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో ఫ్యామిలీ హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ ఉందంటే ఫస్ట్ మేము ఒక జర్మ్ లైన్ టెస్టింగ్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ఆ మ్యుటేషన్ అనేది ఉందా లేదా అనేది గుర్తిస్తాం. ఒకవేళ అది గుర్తించబడితే నెక్స్ట్ వాళ్ళ ఇమీడియట్ వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళందరినీ పిలిచి, ఎస్పెషల్లీ చిల్డ్రన్కి పిలిచి వాళ్ళకు కూడా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. అది వాళ్ళకి ఇన్హెరిట్ అయ్యిందా లేదా అనేది చూస్తాం. వాళ్ళకి ఇన్హెరిట్ అయ్యే ఛాన్సెస్ 50% దాకా ఉంటుంది. ఇన్హెరిట్ అవ్వలేదు అంటే యావరేజ్ రిస్క్ పీపుల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఆ BRCA జీన్ కనుక ఇన్హెరిట్ అయితే వాళ్ళకి క్యాన్సర్ రాకముందే మేము కొన్ని ప్రిఫైలాక్టిక్ సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళకి సిమ్టమ్స్ లేకున్నా కానీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము ముందు జాగ్రత్తగా కొన్ని స్కానింగ్స్ చేసి క్యాన్సర్ రాకుండా నివారించే కొన్ని అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఓవరీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇంకా అప్పటికి రాలేదు అనుకుందాం, వాళ్ళకి కొన్ని మాత్రల ద్వారా మేము ఆ ఓవరీ క్యాన్సర్ రాకుండా కూడా చేసే అవకాశం ఉంటుంది. వాటిని ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా అంటారు. కానీ చాలామందికి మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిపోయిన వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ అంటాం. అంటే ముందుగానే ఓవరీస్ తీసేయడం వల్ల వాళ్ళకి క్యాన్సర్స్ అనేది రాకుండా కాపాడుతుంది. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. మోహన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే అండి. ఇది గొంతు క్యాన్సర్ వచ్చింది మేడం ఆల్రెడీ ఒకసారి. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేశారు, చేసిన తర్వాత మళ్ళీ అదే గొంతుకి అదే ప్లేస్ లో మళ్ళా గడ్డ వచ్చింది. ఏ టెస్ట్ చేసినా అది ఏమీ కూడా అంటే అది క్యాన్సర్ అయితే కాదు అని అంటున్నారు, బట్ ఏంటో తెలియట్లేదు అంటున్నారు. దాని గురించి డాక్టర్ గారితో మాట్లాడదామని. హలో అండి, మీరు అంటే పేషెంట్ మీరేనా అండి? మీ వారా? మా సిస్టర్ అండి, మా సిస్టర్. ఓకే, అంటే తనకి అంటే అన్నవాహికలో పై భాగంకి గొంతు దగ్గర వచ్చిందండి క్యాన్సర్, లేక థైరాయిడ్ క్యాన్సర్ ఏంటంటారు? అవునండి, అన్నవాహిక దగ్గర వచ్చిందా? ఓకే. సో ఆల్రెడీ ఫస్ట్ సర్జరీ చేశారండి, లేక రేడియోథెరపీ, కీమోథెరపీ లాంటిది ఏమైనా చేశారా? తర్వాత రేడియేషన్ ప్లస్ విత్ కీమో ఇచ్చారండి. ఓకే. సో అదే అండి, అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ తిరగబడిందని చెప్పారు? అది 1 month అండి. 1 month. ఓకే. సో అది మళ్ళీ మేము ఒక PET CT స్కాన్ అనేది చేసి అది క్యాన్సరా కాదా అనేది ఒకటి విషయం తెలుసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా బయాప్సీ లాంటిది కూడా చేసి అది క్యాన్సర్ తిరగబడిందా లేదా అనేది చెప్పొచ్చు. సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ 1 monthలోనే అయ్యాక మేము జనరల్గా క్యాన్సర్ తిరగబడిందనేది చెప్పము. ఒక 2 నెలలు ఫ్రమ్ ద రేడియేషన్ అయిపోయాక 2 months ఆఫ్టర్ రేడియేషన్ థెరపీ మేము మళ్ళీ ఎండోస్కోపీ పద్ధతిలో ఇంకా PET CT పద్ధతిలో అవసరమైతే బయాప్సీ పద్ధతిలో కన్ఫర్మ్ చేస్తేనే అది క్యాన్సర్ ఉన్నట్టుగా చెప్తామండి. డాక్టర్, అయితే ఈ ఓవేరియన్ క్యాన్సర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? సో ఓవరీ క్యాన్సర్స్ అనేవి మిగతా క్యాన్సర్స్ ద్వారా చూసుకుంటే 4 స్టేజెస్ లాగా డివైడ్ చేస్తాము. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్గా డివైడ్ చేస్తాము. అందులో ఓవరీ క్యాన్సర్కి అన్ని స్టేజెస్కి కూడా సర్జరీ రోలే మెయిన్గా ఉంటుందండి. అంటే 1, 2, 3, 4 కొంతమందికి ఫోర్త్ స్టేజ్లో కూడా క్యాన్సర్ అది ఆపరేషన్ చేయొద్దు కదా అంటారు, కానీ ఓవరీ క్యాన్సర్లో అలా కాదు. ఓవరీ క్యాన్సర్లో స్టేజ్ 4లో కూడా సర్జరీ రోల్ అనేది ఉంటుంది. ముఖ్యంగా 1 and 2 అనేవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఓవరీ క్యాన్సర్ అంటారు. 3rd and 4th అనేది కొంచెం లేట్ స్టేజెస్గా చెప్తాం. అయితే దానికి ట్రీట్మెంట్ దీనికి ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎర్లీ స్టేజ్ ఓవరీ క్యాన్సర్స్కి ఎప్పుడైనా సర్జరీ ప్రిఫర్ చేస్తాం ఫస్ట్. ఆ సర్జరీ చేయడం ద్వారా క్యాన్సర్ని క్యూర్ అయ్యే ఛాన్సెస్గా చెప్తాము. ఎక్కువ 90% దాకా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ అయ్యాక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకొని కీమోథెరపీ లాంటివి సజెస్ట్ చేస్తాం.
సో సర్జికల్ అండ్ మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఓవరీ క్యాన్సర్లో ఉపయోగిస్తాము. రేడియోథెరపీ అనేది ఓవరీ క్యాన్సర్లో ఎక్కువగా వాడం. అదే వేరే క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకుంటే రేడియోథెరపీ రోల్ కూడా ఉంటుంది, కానీ ఓవరీ క్యాన్సర్లో మెయిన్గా సర్జికల్ రోల్ ఇంకా మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ రోల్ అనేది ఉంటుంది. అందులో 1 and 2 చూసుకుంటే ముందు సర్జరీకి ఫస్ట్ సర్జరీ చేశాక కీమోథెరపీ పెడతాం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో ఏంటంటే కేస్ టు కేస్ బేస్లో చూసుకొని ముందు కీమోథెరపీ ఇస్తాం. ఒక 3 నుంచి 4 సైకిళ్ళు కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ని కొంచెం తగ్గుముఖం చేసిన తర్వాత మళ్ళీ సర్జరీ చేస్తే అప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో 1 and 2 ఏమో డైరెక్ట్ సర్జరీ చేస్తాము. 3 and 4 ఏంటంటే సర్జరీకి ముందు కీమోథెరపీ ఇచ్చాక మళ్ళీ సర్జరీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే డాక్టర్, హైపెక్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్? సో ఇది ఒక లేటెస్ట్ అడ్వాన్స్డ్ చెప్పాలి ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టుగా 3rd and 4th స్టేజ్ ఆఫ్ ఓవరీ క్యాన్సర్లో చూసుకుంటే కనుక ఒకానొక దశలో క్యాన్సర్కి సర్జరీ చేశాక మళ్ళీ 6 monthsలో తిరగబడేది క్యాన్సర్, ఒక 10 years డౌన్ ద బ్యాక్ చూసుకుంటే. కానీ ఇప్పుడు కొంచెం ఆ రిలాప్స్ రేట్స్ అనేవి చాలా తగ్గుముఖం పట్టినాయి. దీనికి రీజన్ కీమోథెరపీ అనేది అడ్వాన్స్డ్ థెరపీగా వచ్చింది అండ్ సర్జరీ రోల్ కూడా ఎక్కువగా మారింది. సో ఒకానొక దశలో ఎట్లా ఉండేదంటే ఓన్లీ సర్జరీ చేసి వదిలేసేవాళ్ళు. ఇలాగా చూస్తా అంటే రిలాప్స్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు 3 and 4 స్టేజెస్ కూడా ముందు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి జబ్బు అనేది చాలా వరకు నయం అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది. ఆ కేటగిరీ పేషెంట్స్ని తీసుకొని సర్జరీ చేయడం వల్ల క్యాన్సర్ అనేది తిరగబడకుండా చాలా ఎక్కువ రోజులు కాపాడుతుంది. అయితే ఈ 2 కాకుండా ఈ మధ్య కాలంలో మేము ఇంకా ఏం చేస్తున్నామంటే సర్జరీ అప్పుడే పొట్ట లోపల కొన్ని ఒక క్యాథెటర్స్ లాంటి ట్యూబ్స్ పంపించి కీమోథెరపీ ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే పొట్ట లోపల సర్క్యూట్ లాగా ఒకటి కీమోథెరపీ ఇన్స్టలేషన్ అంటారు. సో అదొక హీటెడ్ థెరపీ అంటారు. ఒక హైపెక్ మెషిన్ పద్ధతి ద్వారా ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్కి పొట్టలోకి పెట్టి సర్జరీ అయిపోయాక, మేము చేసే సర్జరీ అయినప్పుడే చేస్తున్నప్పుడే, సో అదొక 2 hours ప్రొసీజర్ ఉంటుంది హైపెక్ సర్జరీ అనేది. మనం సర్జరీ అయిపోయాక పొట్ట లోపల కొన్ని ట్యూబ్స్ పంపిస్తాము. ఆ ట్యూబ్స్ అనేది హైపెక్ మెషిన్కి కనెక్ట్ అవుతాయి. దాని తర్వాత ఆ ట్యూబ్స్ నుంచి ద్రవ పదార్థం ద్వారా కీమోథెరపీ అనేది పొట్ట లోపల మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఒక 90 minutes వరకు కీమోథెరపీ అనేది పొట్టలో కదలికలతోటి కంటిన్యూస్గా సర్క్యూట్ పద్ధతిలో అది తిరుగుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఓవరీ క్యాన్సర్ని రిలాప్స్ రేట్స్ అనేవి కొంతకాలం ఇంకా కొంతకాలం మనం జయిస్తున్నాం అన్నమాట. ఇది హైపెక్ సర్జరీ అనేది కొత్తగా వాడుతున్న టెక్నాలజీ, సర్జికల్ టెక్నాలజీ కిందకి చెప్పొచ్చు. ఇది హైపెక్ మెషిన్ తోటే చేయగలిగాం. 1 and 2 స్టేజ్ వాళ్ళకి అవసరం లేదు, 3 and 4 వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే అందరికీ ఎలిజిబుల్ ఇది అంటే అలా కాదు. 3rd స్టేజ్ వాళ్ళకి కూడా ముందు కీమోథెరపీ ఇచ్చినాక చాలా వరకు తగ్గిపోతుంది. ఎవరికైతే గుడ్ రెస్పాన్స్ ఉంటుందో వాళ్ళకి ఎలిజిబిలిటీగా చెప్తాము. అలాగే స్టేజ్ 4 వాళ్ళకి, అంటే పొట్ట లోపల కాకుండా ఛాతీలో కానీ లివర్లో కానీ ఇంకెక్కడైనా జబ్బు ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కిందికి రారు. అయితే కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఆ ఛాతీలో కానీ లివర్లో కానీ అవి కరిగిపోయాక కంప్లీట్ 0 అయిపోతే వాళ్ళు ఎలిజిబిలిటీ కిందికి కూడా వస్తారు. 3rd స్టేజ్ వాళ్ళకి ముఖ్యంగా హైపెక్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే హైపెక్ సర్జరీ చేయడం వల్ల క్యాన్సర్ని చాలా వరకు, అంటే కంపేర్డ్ టు నాన్ హైపెక్ చేయడం వల్ల ఎక్కువ రోజులు క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు కీమో చెప్పారు, సర్జరీ చెప్పారు, హైపెక్ ఈజ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని అన్నారు కదా. అయితే ఈ కీమో కానీ ఈ సర్జరీతో కానీ కంపేర్ చేస్తే రికరెన్స్ రెడ్యూస్ చేయడంలో ఎంత ఛాన్సెస్ ఉన్నాయి హైపెక్? హైపెక్ రేట్ ఇందాక చెప్పినట్టుగా స్టేజ్ 3 and stage 4 క్యాన్సర్స్ చూసుకుంటే ముఖ్యంగా స్టేజ్ 3 క్యాన్సర్స్లో హైపెక్ సర్జరీ వాడడం వల్ల, హైపెక్ యాడ్ చేయడం వల్ల, కీమోథెరపీ సర్జరీ ప్లస్ హైపెక్ వాడడం వల్ల రికరెన్స్ ఛాన్సెస్ అనేవి మోర్ దాన్ ఒక 30 to 40% రికరెన్స్ ఛాన్సెస్ని ప్రివెంట్ చేయొచ్చు అండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వనజ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. చెప్పండి. నాకు ఒక 3 years బ్యాక్ రైట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఫస్ట్ స్టేజ్ అన్నారు, ఆపరేషన్ చేశారు, 6 కీమోలు ఇచ్చారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఆపరేషన్ చేసిన అక్కడ ఏదో కొంచెం మళ్ళీ లైట్ గా గట్టిగా అనిపిస్తోంది. అంటే ఒక చిన్న కుంకుటాయి సైజ్ అంతా చిన్నగా గట్టిగా అనిపిస్తోంది ఆపరేషన్ వైపు. కానీ అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా, లేకపోతే ఇదేమన్నా వేరే
ఎముక ప్రాబ్లం అని అనుకోవాలన్నా తెలియట్లేదు. అంటే నేను టాబ్లెట్స్ వాడుతున్నాను ఆల్రెడీ. మాకు ఇంకా టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తున్నారనమాట. అదే ఇంజక్షన్ కూడా ఇస్తుంటారు 3 months ఒకసారి కాల్షియం ఇంజక్షన్ తీసుకుంటున్నాను. అది ఇప్పుడు ఆపరేషన్ చేసిన వైపు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు రొమ్ము మొత్తం తీసారమ్మా? రొమ్ము ప్రిజర్వ్ చేసే ఆపరేషన్ చేశారా? రైట్ సైడ్ అంతా తీసేసారు. అది అవసరం లేదన్నారు కానీ మేము తీయించేస్తాం. సో జనరల్గా రొమ్ము మొత్తం తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశం రొమ్ము దగ్గర చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మీరు ఆల్రెడీ హార్మోన్ థెరపీ టాబ్లెట్ కూడా వాడుతున్నట్టున్నారు. హార్మోన్ థెరపీ వాడుతున్నారా టాబ్లెట్ ఒకటి? చెప్పండి. లెట్రోజోల్ అంటే హార్మోన్ థెరపీ. డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల జనరల్గా వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ అమ్మా. బట్ మీరు ఏదైతే సిమ్టమ్ చెప్తున్నారో అది గట్టిదనం అనేది కాకుండా అంటే నొప్పిగా కూడా ఉంది అక్కడ? నొప్పి ఎన్ని రోజుల నుంచి అలా గట్టిగా ఉందమ్మా? 1 month నుంచి. సో జనరల్గా 3 weeks కంటే ఎక్కువ ఉంటే సిమ్టమ్ దగ్గరలో అంటే మనం మీ ఆంకాలజీ డాక్టర్ని సంప్రదిస్తే బెటర్ అని నా ఆప్షన్. అది తిరగబడే ఛాన్సెస్ అయితే రొమ్ము తీసేస్తే చాలా తక్కువగా ఉంటాయమ్మా, అంత ఈజీగా అయితే రావు. మీరు ఒకసారి డాక్టర్ గారిని కలిసి మీరు ఆ డౌట్ అనేది మనం క్లారిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ మీకు. డాక్టర్, అయితే ఈ హైపెక్ సర్జరీ తర్వాత రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటారు? కంపేర్ టు నార్మల్ సర్జరీ చూసుకుంటే హైపెక్ సర్జరీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఓన్లీ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది తప్ప రికవరీ ఛాన్సెస్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయండి. కాకపోతే వీళ్ళకి కాంప్లికేషన్ రేట్స్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు కొంతమందికి. ఎస్పెషల్లీ ఎవరికి చూస్తామంటే పేషెంట్స్కి ఆల్బుమిన్ లెవెల్స్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి, కిడ్నీ డ్యామేజ్ ఏమన్నా ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హైపెక్ సర్జరీ చేయడం వల్ల కొంచెం కాంప్లికేషన్ రేట్స్ అనేవి ఎక్కువ అవ్వచ్చు. నార్మల్గా సర్జరీ నుంచి ఒక 3 weeks నుంచి రికవర్ అయితే హైపెక్ సర్జరీ కూడా 3 weeksలోనే రికవర్ అయిపోతారు. ఓకే డాక్టర్, ఈ ఓవేరియన్ క్యాన్సర్కి సంబంధించి బిగ్గెస్ట్ మిత్ ఏంటి? సో బిగ్గెస్ట్ మిత్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మందికి స్కానింగ్ చేస్తే ఓవరీ దగ్గర సిస్ట్లు ఉన్నాయని అంటారు. ఓవరీ సిస్ట్ ఆర్ వెరీ కామన్ ఫర్ ఎవ్రీ ఫీమేల్. ఆల్ సిస్ట్ ఆర్ నాట్ క్యాన్సరస్. ఓకే, ఆల్ క్యాన్సరస్ ఓవరీ క్యాన్సర్స్ ఆర్ మే నాట్ బి సిస్ట్ అనమాట. సో సిస్ట్ ఉండగానే క్యాన్సర్ అని అనుకోకూడదు. ఇది ఒక బిగ్గెస్ట్ మిత్ అని నా ఒపీనియన్. డాక్టర్, ఇన్ ఇయర్స్గా మీరు చాలామంది పేషెంట్స్ని చూసి ఉంటారు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ఓవేరియన్ క్యాన్సర్ పర్సంటేజ్ ఎట్లా ఉండింది? సో ఇంత ముందుతో పోలిస్తే కనుక ఇప్పుడు మనకి భారతీయ మహిళల్లో చూసుకుంటే ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్గా ఉంది ఇన్సిడెన్స్ వైజ్ చూసుకుంటే. సెకండ్ యూటరస్లో ఉండే సర్విక్స్ క్యాన్సర్ చెప్తాము. థర్డ్ థింగ్ ఈజ్ ఓవరీ క్యాన్సర్ అండి. ఒకనొక దశలో 2022 to 2023 స్టాటిస్టిక్స్ తీసుకుంటే న్యూ కేసెస్ ఆఫ్ ఓవరీ క్యాన్సర్ క్లోజ్ టు 50,000 ఉన్నాయి. అంటే 50,000 వరకు న్యూ క్యాన్సర్స్ ఒక ఇయర్లో మనకి ఇండియన్ పాపులేషన్లోనే డిటెక్ట్ అయ్యాయి. అందులో 30,000 మందికి మోర్టాలిటీ అనేది ఎస్టిమేషన్గా స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. సో ఇవి ఒక దశలో మన ఏషియన్ పాపులేషన్లో కనుక చూసుకుంటే ఈ మధ్య కాలంలో కొంచెం పెరుగుతూ ఉన్నది ఓవరీ క్యాన్సర్. ఎందుకంటే ఇట్స్ మోస్ట్లీ రిలేటెడ్ టు ద నల్లిపారిటీ అని, అంటే ఎక్కువ అంటే లేట్ మ్యారేజెస్ చేయడం వల్ల కానీ ఆ టైప్ ఆఫ్ నల్లిపారిటీ అంటే ఫర్టిలిటీ అందుకోకుండా అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి కొంచెం రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అర్బనైజేషన్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఇట్స్ ద ట్రెండ్ ఈస్ రైజింగ్ అనమాట, పెరుగుతూ ఉంది. డాక్టర్, ఇందాక మీరు అన్నారు ఈ ఓవరీ క్యాన్సర్ అనేది 20 years ఏజ్లోనూ వస్తూ ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ అన్నారు. అండ్ 40 to 45 అని అన్నారు, 50+ ఉన్నప్పుడు కూడా అని అన్నారు కదా. అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి అంటారు? సో అదే చెప్తున్నాను, అంటే ఓవరీ ఏదైనా క్యాన్సర్ రావడానికి రీజన్ అనేది ఒక జన్యుపరంగా అయిన కాజ్ అనమాట. జన్యుపరంగా అంటే అది హెరిడిటరీ అని కాదు, జీన్ లెవెల్లో మ్యూటేషన్ అయిపోవడం వల్ల అది క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఓవరీ క్యాన్సర్ కూడా జన్యుపరమైన డిసీజ్ అనేది చెప్పొచ్చు. అయితే ఎవరికైతే వస్తుంది అనేది రాంది అనేది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ రూపంలో చెప్పొచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒక ఏజ్, అంటే ఏజ్ 50 above ఉన్న వాళ్ళకి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చెప్తాము. అలాగే కొంతమందికి పీరియడ్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా పిల్లలు లేకపోవడము, పిల్లలకి మనము కాకుండా ఉండడానికి కొంతమందికి ఈస్ట్రోజన్ కైండ్ ఆఫ్ పిల్స్ వాడడము, అలాంటివి కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. ఇది కాకుండా కొంతమందికి హెరిడిటరీ రిస్క్ అనేది కూడా ఉంటాయి. వీళ్ళని మనం ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు.
మీరు ఓవరీ క్యాన్సర్లో వచ్చేసి 4 స్టేజెస్ చెప్పారు అండ్ సర్జరీ అండ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చెప్పారు. అయితే సర్వైవల్ రేట్ ఎంత ఉంటుంది? స్టేజ్ 1 and 2లో 90% అంటే 100 మంది స్టేజ్ 1 and 2 తీసుకుందాం ఓవరీ క్యాన్సర్, అందులో 90 మంది క్యాన్సర్ నుంచి జయించవచ్చు ఓవరీ క్యాన్సర్. ఓకే. అది బట్ స్టేజ్ 3 and 4కి వచ్చేసరికి అది డ్రాప్ అవుతుంది. 100 మందిని తీసుకుంటే వాళ్ళు 3rd స్టేజ్ వాళ్ళు 60 పేషెంట్సే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 4th స్టేజ్ వాళ్ళకి 5 year సర్వైవల్ రేట్ లెస్ దాన్ 40% అనమాట. అంటే 100లో ఒక 40 మంది కంటే ఎక్కువనే మనకి 5 years బతుకుతారనమాట. సో స్టేజ్ 3/4కి కొంచెం సర్వైవల్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. 40 to 60% 5 year సర్వైవల్ రేటే చెప్తాము. 1 and 2కి మాత్రం 90% సర్వైవల్ రేట్ అనేది ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా మదర్ కి ఓవేరియన్ క్యాన్సర్ ఉంది, సర్జరీ జరిగింది, 2 years అయింది. ఓకే అమ్మా. ప్లస్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి తనకి. ఇప్పుడు కీమోస్ జరుగుతుంది. ఓకే. జెనెటిక్ టెస్ట్ చేయించామండి, అయితే నాకైతే నెగిటివ్ వచ్చింది. ఓకే. నాకు ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండొచ్చా అండి? ప్లస్ నా మదర్ కొంచెం వీక్ అయ్యారు సెకండ్ టైం ఇచ్చినప్పుడు. ఓకే. తగ్గుతుంది, కీమోస్ కి అయితే కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్? సో మీ మదర్కి ఇప్పుడు సెకండ్ టైం రిలాప్స్ అయినందుకు కీమోథెరపీ తీసుకుంటున్నారన్నారు అండ్ జెనెటిక్ టెస్ట్ కూడా నెగటివ్ వచ్చిందని చెప్పారు మీ మదర్కి. సో మీ మదర్కి నెగటివ్ ఉంది కాబట్టి మీకు జనరల్గా వచ్చే అవకాశం చాలా తక్కువ. మీరు యావరేజ్ రిస్క్ కిందకే వస్తారు. మీరు మా సైడ్ నుంచి మీకు రికమెండేషన్ ఏంటంటే, మీ ఏజ్ కనుక మోర్ దాన్ 40 years ఉంటే రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ లోపల మ్యామోగ్రాము, ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డమెన్, బ్లడ్ టెస్ట్లు కొన్ని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే కాకుండా మదర్కి కనుక చూసుకుంటే ఆ కీమోథెరపీ తర్వాత మళ్ళీ కొన్నిసార్లు సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కంప్లీట్గా నయమయ్యేందుకు అన్నమాట. డాక్టర్, ఈ ఓవరియన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? సో ఓవరీ క్యాన్సర్ అనేది కూడా ఇందాక చెప్పినట్టుగా కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేస్తామని చెప్పాను స్టేజ్ 3/4లో. వాళ్ళకి సర్జరీ అయిపోయి రికవర్ అయ్యాక మళ్ళీ కీమోథెరపీ ఉంటుంది. సో కంప్లీట్ ఆఫ్ కీమోథెరపీ అంటారు. కంప్లీట్ కీమోథెరపీ ఇచ్చాకనే వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్లోకి వస్తారు వాళ్ళు. సో ఎవ్రీ 3 to 4 monthsకి మా దగ్గరికి వాళ్ళు చెకప్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఓవరీ క్యాన్సర్ రికరెన్స్ ఛాన్సెస్ వితిన్ ఫస్ట్ 2 years అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ 2 years కనుక రాలేదు అంటే జనరల్గా మేము క్యాన్సర్ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఆలోచిస్తాం. అయితే 3 to 4 months మాత్రం ఎందుకు అంటే వాళ్ళు సిమ్టమ్ ఉంటేనే వద్దాము అనుకుంటారు. సో అలా కాకుండా సిమ్టమ్స్ లేకున్నా కానీ ఫాలోఅప్లో ఏ సిమ్టమ్ లేకున్నా 3 to 4 monthsకి వచ్చి బ్లడ్ టెస్ట్, స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్, జనరల్గా క్యాన్సర్ అని అనగానే ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఎలా స్ట్రాంగ్ చేయాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీరేం చెప్తారు? సో ఎవ్రీ క్యాన్సర్ ఒక ఫ్యామిలీలో డిటెక్ట్ అయిందంటే పేషెంట్తో పాటు ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతారండి. వాళ్ళకి మేము మా ఓపీడీ సెషన్స్ చూసుకుంటే ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 1 hour వరకు వీ డూ కౌన్సిలింగ్ అనమాట. సో వీ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ క్యాన్సర్. అసలు ఎందుకు వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి, ఇది కంటాజియస్ ఏమన్నా అంటే పిల్లలకి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అవన్నీ డిస్కస్ చేయడము, ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ థింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేస్తాము. వీ గివ్ ఏ పాజిటివ్ హోప్ ఆల్వేస్. వీ డోంట్ వరీ అబౌట్ నెగిటివ్ అవుట్కమ్స్. అంటే మేము ఏం చెప్తామంటే, యూ థింక్ అబౌట్ పాజిటివ్ ఆల్వేస్, డూ ఫాలో. అంటే ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ తోటి, ఒక పాజిటివ్నెస్ మైండ్ తోటి మీరు ముందుకెళ్తే వీ కెన్ విన్ అబౌట్ ద క్యాన్సర్ అని చెప్తామండి. సో ఫ్యామిలీకి సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్, ఈ 2 కూడా కంపల్సరీ అవసరం క్యాన్సర్ పేషెంట్కి. అలాగే మనకి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయగలిగితే అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఈ మధ్య కాలంలో చూస్తే ఇమ్యునోథెరపీ అనేది కూడా చాలా అడ్వాన్స్డ్, ఇందాక సర్జరికల్ టెక్నిక్ అడ్వాన్స్ వచ్చినట్టుగా మెడికల్ ఆంకాలజీలో పరంగా కూడా చూసుకుంటే ఇమ్యునోథెరపీ అనేది కూడా చాలా అడ్వాన్స్డ్ వచ్చింది. కాకపోతే అది కాస్ట్లీ అన్నమాట. గవర్నమెంట్ మనకి కొంచెం సబ్సిడైజ్డ్ రేట్స్లో కనుక ఇప్పగలిగితే లాట్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ స్టేజ్ 3 and 4 రెస్ట్ ఆఫ్ ద ఇంకా మిగతా క్యాన్సర్స్కి చాలా హెల్ప్ అవుతుందండి.
డాక్టర్, ఈ క్యాన్సర్ పేషెంట్స్ విషయానికి వస్తే ఈ థెరపీస్, కీమోస్ ఇవన్నీ చేయటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కాస్త దెబ్బతింటుంది, చాలా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ అని అంటూ ఉంటారు కదా, దీనికి ఏం చేయాలి? సో ఇమ్యూనిటీ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఇన్హరెంట్ కెపబిలిటీ అనమాట. కీమోథెరపీ మన బాడీ మొత్తం మీద పనిచేస్తుంది, బ్లడ్ కౌంట్స్ అంటే బ్లడ్ సెల్స్ మీద పనిచేస్తుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని కూడా అది కొంచెం వీకనింగ్ అనేది మీరు అన్నది కరెక్టే, వీకన్ చేస్తుంది. అయితే దాన్ని ట్యాకిల్ చేయడానికి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యేది టెంపరీ అనమాట. సో కీమోథెరపీ పనిచేసినంత కాలమే ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుంది. వన్స్ అది ఒక డౌన్ ద లేన్, ఒక కీమోథెరపీ అయిపోగానే ద ఇమ్యూన్ సిస్టమ్ కమ్ బ్యాక్స్ టు నార్మల్ అనమాట. సో తన ఇన్హరెంట్ కేపబిలిటీ తనకు నార్మల్గా వచ్చేస్తుంది. అయితే ఆ వీకెండ్ పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ని రీగైన్ చేసుకోవడానికి మేము కొన్ని యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అడ్వైజ్ చేయడం వల్ల, డైటరీ అడ్వైజ్, న్యూట్రిషన్ తోటి, కౌన్సిలింగ్ తోటి మేము దాన్ని ఇమ్యూనిటీ అనేది బూస్టప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.